ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 15/7/2026 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము, పాడ్యమి, మధ్యాహ్నం 11:54 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. పుష్యమి నక్షత్రం రాత్రి 9:49 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు సాయంకాలం 4:03 నుంచి 5:30 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:56 నుంచి 12:48 వరకు, వర్జ్యం ఉదయం 7:24 నుంచి 8:50 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుంచి 1:44 వరకు, సూర్యోదయం 5:54కి, సూర్యాస్తమయం 6:50. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. కాస్త సంయమనం పాటించే ప్రయత్నం చేయాలి. అధికమైనటువంటి మాట తీరు, ఒత్తిడి, ఇతరుల మీద ఎక్కువ ఆధారపడడం నష్టాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరిస్థితి కాదు చిన్న భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. పెద్దల మాట వినే ప్రయత్నం చేయండి. కాస్త ఓపికగా ఉండండి. పడకూడని పదార్థాలు కూడా తినకూడదు. కృత్రిమ సంతాన ప్రయత్నం కూడా మంచిది కాదు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ కూడా నష్టపోయే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టకాలం, తొందరపాటు నిర్ణయాలు, అలాగే రాజకీయ రంగంలో విభేదాలు, కళాకారులకు నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, ఈవెంట్ చేసే వారికి నష్టం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోయిన అనవసరపు టెన్షన్ క్రియేట్ చేసుకునే అవకాశం. మత్స్యకారులు సముద్రం వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల చిల్ల వారికి నష్టాలు, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ నష్టం కలిగే అవకాశం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. రైతన్నులు కూడా మోసపోయే అవకాశం. నకిలీ విత్తనాల బెడద ఎక్కువ ఉండబోతుంది, జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా కష్టకాలంగా ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయకూడదు. కాస్త విదేశాలు ఉన్న వారు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కాస్త నిదానం. భగవద్గీత పారాయణం, 6వ అధ్యాయం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి నష్టదాయకంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే జన్మజాతకాన్ని తప్పకుండా చూయించుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా చేయాలి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే వీరికి ఉదయం 8:49 నుంచి 10:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరం, ఆనందాది అదృష్టయోగం, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కొత్త వ్యక్తులతో పరిచయం, వ్యాపార రంగంలో అనుకూలత, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశాన్ని పొందుకునే అవకాశం. ధనకనక వస్తువాహన ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. ప్రశాంతమైన జీవనం, వ్యాపార లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, వీసా సౌలభ్యం, స్వదేశంలో విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభాలు. కళాకారుల, క్రీడకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. అలాగే వృత్తి ఉద్యోగాల మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు అనుకూలత. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్లో ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆనందకరమైన జీవనము, ధనయోగము, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, అనుకోచోటికి బదిలీలు పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, అలాగే ఆనందకరమైన ప్రయాణాలు తప్పకుండా నిరోధం మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి వాక్చాతుర్యం, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి మంచి విద్యా సంపన్నత, ఆనంద యోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, ప్రశాంతమైన జీవనము, ఒక గొప్ప సాహసవంతమైన కార్యక్రమం పూర్తి చేసుకోవడం, సాధ్యం కాదనుకున్న పనిని సుసాధ్యం చేసుకునే అవకాశం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్,
క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారులు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక లాభాలు, ఆస్తి లాభాలు, ముఖ్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడం, మంచి ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి చాలా చాలా మంచి శుభవార్తలు వినే అవకాశం, శుభయోగము. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం, రాజకీయ నాయకులకి లాభాలు, ప్రశాంతమైన జీవనం, స్వదేశంలో, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో అనుకూలత, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సంతాన యోగం, వివాహ యోగం, శుభవార్తా శ్రవణం, ఆస్తి పంపకాల అనుకూలత పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు విజయం సాధించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, శుభయోగం, ఆనందకరమైనటువంటి సంపద, వస్తువాహన సౌలభ్యాలు పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన స్థితి. చాలా ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, అనుకున్న పనిని సానుకూలంగా పూర్తి చేసుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టయోగాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంది. వీరికి 1 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కష్టము, నష్టము, అవమానం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, గర్భిణీ స్త్రీలు కాస్త ఇది అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టుగా ఉంటుంది. గర్భస్రావం చేయించుకునేటువంటి దుస్సాహసాన్ని మీరు పొందుకోకండి. అది మీకు, మీ పిల్లలకి పితృదోషం కలిగేటువంటి అవకాశం. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మాట జారడమే మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అత్యుత్సాహం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. లంచం పుచ్చుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. తప్పకుండా కలర్ ఫోటో రేపు పేపర్లో చూసుకోవచ్చును. ప్రైవేట్ సంస్థలకు ఉద్యోగంలోంచి రాజీనామా చేయడం, వైదొలగడం లేదా ఫైర్ అవ్వడం కూడా జరగవచ్చు. ప్రాజెక్టులోంచి మిమ్మల్ని తొలగించవచ్చును. బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకున్న వారికి ఇబ్బంది కలగవచ్చు. జాగ్రత్త. అందుకే మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ను ఫాలో అవ్వాలి. తద్వారా ఏమవుతుంది, ఫాలో అయితే 10 మంది ఇటువంటి ఇబ్బందిపర వాతావరణం చూసి సానుకూలవంతమైన దృక్పథంతో ముందడుగు వేసి జాగ్రత్త పడడం వల్ల పుణ్యబలం మీకు వస్తుంది. ఆ పుణ్యబలం వల్ల మనకున్నటువంటి నెగిటివిటీ తొలగిపోతుంది. అందుకే సబ్స్క్రైబ్ చేయించాలి. ఇంత క్లారిటీగా చెప్పాను కదా, ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. వద్దు, మీరు తప్పకుండా మీ స్నేహితులతో, బంధుమిత్రులతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించే బాధ్యత మీది. అలాగే కళాకారులు, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కష్టకాలం, తొందరపాటు నిర్ణయాలు, భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం, తప్పుడు మార్గంలో వెళ్ళడం, అమ్మనాన్నలు ఎదిరించడం, ప్రేమ కలాపాల నష్టాన్ని పొందుకునే అవకాశాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోయిన అనర్థాలు, చికాకు, ఆటంకాలు కలిగే అవకాశాలు, మానసిక వేదన, తొందరపాటు నిర్ణయాలు, అనుకోనటువంటి పరిస్థితులు, ప్రతి విషయంలో కూడా ఇబ్బంది పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టము, కష్టకాలం, అనేక రకాల ఇబ్బందులు, డ్రైవర్లకి, పెయింటర్లకి నష్టాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ నష్టం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీతలో 11వ అధ్యాయం చదువుకోండి, అనుకూలంగా ఉంటుంది. గురుగ్రహ, రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 8:54 నుంచి 9:41 వరకు, తిరిగి సాయంకాలం 4:07 నుంచి 5:13 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అద్భుత యోగం, గజకేసరి యోగం ఉన్నట్టుంది. మీకు గురుచంద్రుడు కలిసి ఉన్నారు కదండి, అందుకే గజకేసరి యోగం కూడా ఉంటుంది. అద్భుతమైనటువంటి యోగం. ఆడింది ఆట, పాడింది పాట, ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతత, రోగనాశనం, రుణ విమోచనం,
శత్రునాశనాన్ని పొందుకోవడం, అనుకున్న పని సకాలంలో పూర్తి చేసుకోవడం, ఒకేసారి 2-3 ఉద్యోగాలు పొందుకునే అవకాశం. అంటే గత వారంలో ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటారు, 3 మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు, లేదా 3 రకాల పరీక్షలు రాసి ఉంటారు, 3 విజయాన్ని సాధించే అవకాశాలు. ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు, ఊపిరాడనటువంటి ఆనంద యోగం, చాలా మంచి సుఖయోగం, శుభయోగం, బంధుమిత్రులతో సమాగమం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకు క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలవంతమైన స్థితి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు చాలా మంచి శుభప్రదమైనటువంటి రోజు చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, ప్రశాంత జీవనం. కాకపోతే ఉద్యోగ లాభం ఉన్నా కానీ ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎవరికో రావాల్సిన ప్రమోషనో ఉద్యోగమో మీకు వచ్చేసరికి మీ పక్కన వాళ్ళ యొక్క ప్రెషర్ మీ మీద ఎక్కువగా ఉంటుంది, నజర్ ఎక్కువ ఉంటుంది, దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త. దానికి కాస్త గళ్ళుప్పుని మనం తిప్పేసుకోవడం బెటరే. ప్రమోషన్ వచ్చిన వాళ్ళు, ఉద్యోగం వచ్చిన వాళ్ళు, అలాగే కుటుంబంలో కూడా మంచి విలువను పొందుకునే అవకాశం, వస్తువాహన సౌలభ్యం ఉంది. ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా అనుకున్నటువంటి పని సాధించుకునే అవకాశం ఉంది, ధనయోగం ఉంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది. కాస్త మాట్లాడే విషయాలు కూడా జాగ్రత్తగా మాట్లాడండి, పర్వాలేదు. గుంభరంగా ఉన్న కుటుంబ రహస్యాలను బయటికి చెప్పకపోవడం మంచిది. అవతలి వాళ్ళ రహస్యాల గురించి మనం చెప్పి అవతలి వాళ్ళని మనసు నొప్పించే ప్రయత్నం చేయకపోవడం ఉత్తమం, లేదా మీరు ప్రమాదంలో పడే అవకాశాలు. ఏదేమైనా మీకు అనుకున్న శుభయోగాలు కళాకారుల, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారం అనుకూలత, విదేశాలకు కూడా అనుకూలత, శుభ విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వస్తు లాభం, వాహన యోగం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన శుభజీవనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగం, వస్తువాహన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. పర్వాలేదు కొన్ని విషయాలు. సో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా, అవి తొలగిపోవడానికి తప్పక జన్మజాతకం చూపించుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మంది సబ్స్క్రైబ్ చేయించండి. మరొక విషయం అంటే బుధగ్రహ అష్టోత్తరం, గణపతి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పండగ, ఆనందమే ఆనందం, సమస్త శుభయోగాల పరంపర, శత్రునాశనం, మిత్రలాభం, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, మంచి మాట తీరు, స్థైర్యము, ధనయోగము, గృహలాభము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సమస్త రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలయిక, ఆనందాల అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసొచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, రిలీజెస్ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవడం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, సినిమా రంగంలో మంచి యోగము, ధనలాభము, కళాకారుల, క్రీడాకారులకి అవార్డు రివార్డులు, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకున్న చోట ప్రతి చోట విజయాన్ని ప్రాప్తించుకోవడం, చేతి నిండా ధనం ఉండడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభయోగం. ఈరోజు ఆనందకరమైన జీవనంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి తీవ్రమైనటువంటి నష్టము, కష్టకాలం. మీరు మద్యపాన సేవన చేసి బండి నడిపిన, హెల్మెట్ లేని ప్రయాణమైన, సెల్ ఫోన్ డ్రైవింగ్ అయినా, మితిమీరిన వేగం 180, 190, 200 స్పీడ్ పోనీ
అది కాస్త ప్రమాదంలో పడే అవకాశం. కాబట్టి మితిమైనటువంటి వేగాన్ని కంట్రోల్ చేసుకోండి. దుష్టుల సాంగత్యం మంచిది కాదు. దుర్మార్గులతో చేసే స్నేహం, ధర్మ వ్యతిరేకులతో చేసే స్నేహం ఆడపిల్లలకి మానం పోతుంది, అవమానపడతారు. జాగ్రత్త. మీ యొక్క శరీర భాగాలు ఫ్రిడ్జ్లోనో బీర్వాలోనో అయితే 2 కాళ్ళు ఒక చెరువులో 2 చేతులు ఒక చెరువులో ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి దుర్మార్గులతో ముష్కరులతో దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంతకు మించింది లేదు. మీ పిల్లల్ని 1-2 సార్లు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి, లేదా ప్రమాదాన్ని పడే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి నష్టం, తొందరపాటు నిర్ణయాలు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవలు, అలాగే ఈవెంట్ చేసే వారికి నష్టాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కష్టకాలం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీల వల్ల నష్టం వచ్చే అవకాశాలు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. లేనిపోని ఇబ్బందులు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టకాలం, కష్టకాలం. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీతలో 7వ అధ్యాయం చదువుకోవడం. తప్పనిసరిగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించడం చాలా మంచిది. అలాగే జన్మజాతకాన్ని చూయించుకోండి. ఉదయం 9:26 నుంచి 11:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్ట యోగము, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార దుర్లాభం. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారాలను కలిసి వచ్చే అవకాశం. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం డోలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం డోలు అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, వివాహ యోగం. విడిపోయినటువంటి దంపతులు కలిసి ఉండే అవకాశాలు, శుభకరమైన సంతాన యోగం, పిల్లల వల్ల గౌరవము, ఆనంద యోగం. అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్నది సాధించే అవకాశం. స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. చాలా మంచి ప్రశాంతతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి తొందరపాటుతనం, చికాకు, అసహనం, మద్యపాన సేవనం, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, ముఖ్యమైన డాక్యుమెంట్స్ కానీ వస్తువులు కానీ పోగొట్టుకునే అవకాశాలు. మత్స్యకారులు ప్రమాదాల్లో పడే అవకాశం. రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం. కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం ఇబ్బందులు. కుటుంబపరమైనటువంటి చికాకులు, అంటే కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి గొడవలు, చికాకులు, ఆస్తి తగాదాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చును. అలాగే భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, పెద్దలను ఎదిరించి ప్రేయసి ప్రియులు చేసేటువంటి కొన్ని దౌర్భాగ్యపు పనులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు. అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. కాస్త సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నాన్ని చేయండి. కళాకారుల, క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. ఈవెంట్ చేసే వారి కష్టకాలం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. ఇందుకోసమే మిమ్మల్ని మేము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, 10 మంది సబ్స్క్రైబ్ చేయమని చెప్తాం. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నారా? ఫేస్బుక్ ఫాలో అవుతున్నారా? ఫాలో అయితే ఏమిటి స్వామి మాకు? దానివల్ల లాభం ఏంటంటే ఎప్పుడెప్పుడు మీకు ఎక్కడ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందిని ఎలా అధిగమించవచ్చు అనే ధర్మ సందేహాలు ఉన్నాయి. జాతక విశ్లేషణ కూడా ఉంది. అది చూసుకోవడం వల్ల, ఇలాంటి 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించడం వల్ల 10 మంది కూడా బాగులేని సమయంలో, జాతకం బాగులేని సమయంలో జాగ్రత్త పడడం వల్ల మీకు పుణ్యబలం పెరుగుతుంది. పుణ్యబలం వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. మనకి 10 మందికి సహాయం చేసే గుణం ఉన్నప్పుడే ఆనందాన్ని పొందుకుంటాం. దానికోసం మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయించమని చెప్తున్నాను. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి నష్టకాలం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టపోయే అవకాశం. వస్తు వాహనాలు జాగ్రత్తగా ఉంచుకోండి. అనవసరంగా మాట్లాడకండి, మౌనంగా ఉండండి, మితంగా తినండి, తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండండి,
ప్రేమతో ఉండండి, వారిని పూజించండి, భగవన్నామస్మరణ చేయండి. భగవద్గీతలో 15వ అధ్యాయం తప్పకుండా చదవండి, అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉదయం 9:54 నుంచి 11 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు. ప్రశాంతతకి మారుపేరు, ఉద్యోగ లాభం, విద్యా లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, నిజంగా పోటీ పరీక్షలు అద్భుత విజయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వీసా సంబంధ సౌలభ్యం, కుటుంబ సౌభ్యం, సంతాన యోగం, బంధుమిత్రుల అనుకూలత, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ధనగనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్థైర్యము, ధైర్యము, ఆనందం, అనేక రకాల శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందమే జీవనం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.